అందరికీ నమస్కారం. మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళ అంటే ఏమిటి? ఈ కుంభమేళ ఎందుకు జరుపుతారు? దానికి సంబంధించిన విశేషాంశాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. ఎవరు ఆహ్వానించకుండానే అక్కడికి కోట్ల మంది వస్తారు. ఎవరు సూచించకుండానే ఆధ్యాత్మిక కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఎటు చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం. ఇసుమంతైనా చోటులేని త్రివేణి సంగమ తీరం. అదే కోట్ల మంది ఆధ్యాత్మిక భావనలో మునిగే మహాకుంభమేళ. కుంభమేళ అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, అదే అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తరువాత, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. ఇటీవలి కుంభమేళాలు జనవరి 2007లో చివరగా ప్రయాగలో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభమేళాలు 17 మిలియన్లకు పైగా హిందువులు హాజరవగా, అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15 ఒక్కరోజే 5 మిలియన్లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా. 2001లో జరిగిన చివరి మహాకుంభమేళాకు దాదాపు 60 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. భూమండలం మీద అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే గొప్ప ఆధ్యాత్మిక వేడుక. అంతమంది ఒకే చోట చేరే ఈ ధార్మిక మేళ అంతరిక్షం నుంచి కనిపించే అరుదైన వేదిక. అది పెద్ద హిందువుల సమీకరణే అయినా దేశ విదేశాల నుంచి లెక్కలేనంత మంది ఇతరులు ఇందులో పాలు పంచుకుంటారు. ఈ కారణంగానే యునెస్కో గుర్తింపు పొందిన ఈ మహాకుంభమేళ ప్రపంచానికే మహత్తర పండుగగా నిలుస్తోంది. ప్రయాగ్రాజ్, అదే అలహాబాదు 12 ఏళ్లకోసారి భక్తజన కోటిని పలకరిస్తోంది. సంక్రాంతి నుంచి శివరాత్రి దాకా 45 రోజుల పాటు భక్తజన పారవస్యంతో ఈ ప్రాంతం కలకలలాడనుంది. అసలు కుంభమేళ అంటే ఏమిటి? కుంభమేళ ఆవిర్భావము, సమయాల గురించి చూద్దాం. కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం. దీనికే కలశం అని అర్థం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్ర ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళ అంటే కూటమి, కలయిక లేక జాతరగా భావించవచ్చు. మేళ అంటే కూటమి, కలయిక లేక జాతరగా భావించవచ్చు. అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకొని చేసే వేడుకయే కుంభమేళ. సూర్యుడు, బృహస్పతి అంటే జూపిటర్ గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను, నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను
సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో, క్షీరసాగర మథన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. పురాణాలను పరికిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర అంటే పాల సముద్రం మథనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరి సగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురుల లేక రాక్షసుల సహాయం కోరతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభ అంటే కొండ కనబడగానే పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ళు పాటు అంటే మనుషుల దృష్టిలో 12 సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని నమ్ముతారు. పురాణాల నుంచి అనుసరిస్తూ వస్తున్న మహాకుంభమేళ ఆధ్యాత్మిక కార్యక్రమమే అయినా ఖగోళ శాస్త్రం, జ్యోతిశాస్త్రం పురాణాల నుంచి అనుసరిస్తూ వస్తున్న మహాకుంభమేళ ఆధ్యాత్మిక కార్యక్రమమే అయినా ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, ఆధ్యాత్మికత, ఆచార సంప్రదాయాలు, సామాజిక సాంస్కృతిక కట్టుబాట్లు, పద్ధతుల మేలు కలయిక ఓ పెద్ద వేడుకేనని హిందువులు నమ్ముతారు. మహాకుంభమేళాకు అర్థం స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధపరచుకోవడం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడమేనని వారు విశ్వసిస్తారు. మహాకుంభమేళాలో ముఖ్యమైనది పవిత్ర నదీ స్నానం. పవిత్ర నదీ స్నానం కోట్ల మంది గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తారు. ఈ 3 నదుల త్రివేణి సంగమంగా తీర్థరాజంగా పేరొందిన ప్రయాగ్రాజ్ ఇదే అలహాబాద్ ఇందుకు వేదికగా నిలుస్తోంది. కుంభమేళాకు సంస్కృతి, భాష, సంప్రదాయాలకు అతీతంగా అందరూ హాజరవుతారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తారు. సోదర భావం ద్వారా సామాజిక సరిహద్దులను చెరిపివేస్తారు. కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు, వెలుగులేనే సాంస్కృతిక పండుగ కూడా. ఒకవైపు ఆధ్యాత్మికత ఉట్టిపడుతుండగానే మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తిస్తుంటాయి. భారతీయ వారసత్వ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తారు. ప్రపంచీకరణ కారణంగా ఆధ్యాత్మికత ఎల్లలు దాటింది. ప్రస్తుతం మహాకుంభమేళా అంతర్జాతీయ యాత్రాస్థలంగా ఖ్యాతి సంపాదించింది. దీంతో విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, యాత్రికులు వస్తుంటారు. 4 ఏళ్లకోసారి 4 చోట్ల కుంభమేళా జరుగుతుంది. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్లలో ఈ వేడుక నిర్వహిస్తారు. ఇప్పుడు జరిగే మహాకుంభమేళా 12 ఏళ్లకోసారి జరిగేది. ఈ 45 రోజులు ఇక్కడ తాత్కాలికంగా గుడారాలతో ఒక పెద్ద మహానగరమే వెలుస్తుంది. మహాకుంభమేళా ఈసారి ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. సాధువులు, సాధ్వీలు, నాగా సాధువులు, కల్పావాసీలు భారీగా హాజరు కానున్నారు. పవిత్ర స్నాన ఘట్టాలు, త్రివేణి సంగమ ఘాట్ అంటే ప్రయాగ్రాజ్, దీనినే అలహాబాద్ అని కూడా అంటారు. మహాకుంభమేళా కిలా ఘాట్, అక్బర్ పోర్ట్ అని కూడా అంటారు. చంద్రశేఖర్ ఆజాద్ ఘాట్ రసూలాబాద్, దశాశ్వమేధ ఘాట్ వారణాసి, నౌకాయాన్ ఘాట్ మహేవా ఘాట్, సరస్వతి ఘాట్, జ్ఞానగంగా ఘాట్. భక్తులు ఈ పవిత్ర స్నాన ఘట్టాలలో
స్నానాన్ని ఆచరిస్తారు. ఇదండి మహాకుంభమేళ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.